ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఆశ్రమ హై స్కూల్స్‌లో చాలామంది ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళకి నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేటువంటిది కూడా ఒక అంశం. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అనారోగ్యంతో చనిపోతున్నారు. మరి ఆశ్రమ స్కూల్స్‌లో ఆదివాసీ పిల్లల కోసం ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. చాలా అంటే చాలా మంది. ఒక్క 2025, 26 సంవత్సరంలోనే దాదాపుగా 45 మంది చనిపోయినట్టు కోర్టు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఒక పక్క విద్యా నాణ్యత లేదు. విద్యార్థుల ఆరోగ్యం కూడా కరెక్ట్‌గా లేదు. అంటే పౌష్టికాహార లోపం కూడా ఉన్నాయి. మరి ఇటువంటి దాని మీద గవర్నమెంట్ సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఎంక్వైరీ చేయాలి, సర్వేలు చేయాలి. కానీ ఇది మాత్రం చేయడం లేదు. ఒక పక్క ఆదివాసీ ప్రాంతంలో ఆరోగ్యం పరంగా చాలా అవకతవకలున్నాయి. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్‌సీలు ఏదైతే ఉందో అక్కడ కొంతమంది డాక్టర్లు కూడా డుమ్మా కొట్టేస్తున్నారు. విధులకి రాకుండానే విధి నిర్వహణ చేస్తున్నట్టు హాజరు వేసుకొని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికోసం డిఎంఎండ్హెచ్ఓ ఎవడైతే ఉన్నాడో కృష్ణమూర్తి నాయక్ అతనికి కంప్లైంట్ చేస్తే అస్సలు అతను పట్టించుకోవట్లేదు. అతని మీద కూడా ఎన్నో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈడు కరెక్ట్ డిఎంఎండ్హెచ్ఓ కాదు అని కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అతని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి ఆదివాసీ ప్రాంతంలో ఆరోగ్యం ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల సర్వే చేయాలి, ఎంక్వైరీ చేయాలి. కానీ ఇటువంటి దాని మీద మాత్రం ఎంక్వైరీ లేదు, సర్వేలు లేదు. ఒక పక్క ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లు లేదు, సైకిలే వెళ్ళలేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి దాని మీద సర్వే చేసి వాటి అభివృద్ధికి తోడ్పడితే ఆదివాసులు చాలా హర్షిస్తారు. ఆదివాసీ సమాజమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం అంతా కూడా హర్షిస్తారు. కానీ ఆ పని చేయడం లేదు. దానికోసం సర్వేలు లేదు, ఎంక్వైరీ లేదు. అలాగే ఆదివాసీ ప్రాంతంలో చాలా గ్రామాల్లో మంచినీటి సమస్య అయితే ఉంది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిపోతున్నా కానీ మంచినీటి సమస్య అనేటువంటిది తీరడం లేదు. రోడ్డు సమస్య, మంచినీటి సమస్య తీరడం లేదు. మరి ఇటువంటి దాని మీద ప్రభుత్వాలు సర్వే చేస్తే చాలా బాగుంటది. ఆదివాసుల అభివృద్ధికి తోడ్పడినట్టు అవుతుంది. ఆదివాసీల పంట భూములు ముంచేసేటువంటి, ఆదివాసులకు అనాథులుగా మార్చేటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం జియోలాజికల్ సర్వే పేరు చెప్పి మొత్తం ఆగమేఘాలుగా సర్వేలు చేస్తున్నది ప్రభుత్వాలు. అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఆయువు పట్టుగా ఉన్నటువంటి పర్వతాల్లో బాక్సైట్ నిక్షేపాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం దొడ్డిదారిన, దొంగదారిన సర్వేలు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. అడవులు నాశనం చేస్తే ఆదివాసులు పూర్తిగా నాశనం అయిపోతారు. సంస్కృతి నాశనం అయిపోతుంది. ఆదివాసి మనుగడ, ఆదివాసి మూలాలు అన్ని కూడా నాశనం అయిపోతుంది. కానీ అటువంటి దాని మీద సర్వేలు చేస్తున్నారు. నా యొక్క మనవి ఏమిటంటే ఆదివాసీల అభివృద్ధి కోసం మీరు ఈ సర్వేలు చేస్తే బాగుంటుందని ఆదివాసీల తరపున నేనైతే అడుగుతా ఉన్నాను. ఆదివాసీ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి కలెక్టర్లు, ఫీఓలు, సబ్ కలెక్టర్లు, ఎస్పీలు, ఏఎస్పీలు ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్, సివిల్ సర్వీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఆదివాసీ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తే మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ చట్టాలు వేరు, ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాలు వేరు. కాబట్టి ఆ చట్టాలకు అనుగుణంగా మీరు పనిచేసి ఆదివాసుల సంక్షేమానికి తోడ్పడితే మంచిదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.